అక్కడ ఉన్న వాష్రూమ్ బయట చాలా మంది ప్రజలు కోపంతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే లోపలికి వెళ్ళిన ఒక మహిళ గంటల తరబడి బయటికి రావడం లేదు. డోర్ ఎంత నాక్ చేసినప్పటికీ లోపల నుంచి ఎటువంటి సౌండ్ లేదు. చాలా మంది అరుస్తున్నారు. ఎంత చేసినా కూడా లోపల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. కొద్దిసేపటికి లోకల్ పోలీస్కి కంప్లైంట్ ఇచ్చారు. దాంతో ఒక లేడీస్ కానిస్టేబుల్ వచ్చి ఆ డోర్ని గట్టిగా తోయడంతో డోర్ విరిగిపోయింది. లోపల ఉన్న ఆ సీన్ చూసి పోలీసు కూడా షాక్ అయ్యారు. ఒక పెళ్లి కూతురు, కొత్త బట్టలు, కొత్త నగలు, చేతి నిండా మెహందీ, కానీ ప్రాణం లేదు. నోటి నుంచి నురుగొస్తుంది. పక్కనే ఒక చిన్న శాచెట్ కూడా ఉంది. ఇది చూడ్డానికి మాత్రం నార్మల్ సూసైడ్ గా ఉండొచ్చు, కానీ నిజం అంత తేలిక కాదు. ఎందుకంటే 2003 నుంచి 2009 వరకు కర్ణాటకలో వేరు పబ్లిక్ వాష్రూమ్స్ లో 20 మందికి పైగా అమ్మాయిల శవాలు దొరికాయి. అది కూడా పెళ్లి బట్టల్లోనే ఉన్నారు. అందరూ సైనైడ్ తీసుకొని చనిపోయారు. ఇదంతా అనుకోకుండా జరిగింది అని అనుకుంటే మనం పొరపడినట్లే. ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు ఒక సైకో కిల్లర్ స్టోరీ చెప్పబోతున్నాను. 30 మంది ఆడవాళ్ళను తన చేత్తో తాకకుండానే, తన చేత్తో చంపకుండానే వాళ్ళ చేతులతో వాళ్ళే విషం తిని చనిపోయేలా మ్యానిపులేట్ చేసిన ఒక వ్యక్తి స్టోరీ ఇది. ఈరోజు మనం చూడబోతుంది ది కేస్ ఆఫ్ సైనైడ్ మోహన్. ఈ స్టోరీ ఎక్కడ మొదలైందో మనం తెలుసుకోవాలనుకుంటే జూన్ 15, 2019లోకి వెళ్ళాలి. అది కర్ణాటకలోని బంట్వాల్ తాలూకాలో ఉన్న బరిమార్ అనే ఒక చిన్న విలేజ్. అక్కడ 22 ఏళ్ల అనితా మూల్య తన ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. వెళ్తూ ఒక లెటర్ కూడా రాసింది. ఆ లెటర్లో ఏముందంటే, నేను నా ఇష్ట ప్రకారమే వెళ్తున్నాను, నా బాయ్ ఫ్రెండ్తో పెళ్లి చేసుకొని ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తున్నాను, నన్ను వెతకకండి అని క్లియర్గా రాసింది. సరిగ్గా అదే టైంలో ఆ ఊరిలో ఆలీ అనే ఒక అబ్బాయి కూడా మిస్ అయ్యాడు. దీంతో అక్కడ ఉన్న కమ్యూనల్ గ్రూప్స్ ఏం చేశాయంటే దీన్ని ఒక లవ్ జిహాద్గా మార్చాయి. దీంతో గొడవలు ఎంతలా స్ప్రెడ్ అయ్యాయంటే అక్కడ ఉన్న జనం ఏకంగా పోలీస్ స్టేషన్ని తగలబెట్టడానికి వచ్చారు. దీంతో పోలీసుల మీద విపరీతమైన ప్రెజర్ పడింది. అక్కడ ఉన్న సీఏ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక స్పెషల్ టీమ్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాళ్ళ మొదటి టార్గెట్ వచ్చేసి ఆలీని పట్టుకోవడం. సరిగ్గా 2 రోజుల తర్వాత ఆలీయే పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు ప్రొటెక్షన్ కావాలి అని అడిగాడు. పోలీసులు ఆలీని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఒక షాకింగ్ నిజం బయటపడింది. ఆలీకి అసలు అనిత ఎవరో కూడా తెలియదు. నేను ఆ రోజు పని మీద ఊరు బయట ఉన్నాను సార్, నాకు అనిత ఎవరో కూడా తెలియదు, కావాలని ఎవరో ఫేక్ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పాడు. తను ఆ రోజు అనితతో లేనని ప్రూవ్ చేయడానికి తన దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. అయితే అనిత ఎవరితో వెళ్ళింది, ఎవరు అనితతో ఆ లెటర్ రాయించారు? అనిత ఫోటోలను కర్ణాటకలోని అన్ని పోలీస్ స్టేషన్కు సర్క్యులేట్ చేశారు. అప్పుడే బంట్వాల్ నుంచి 107 కిలోమీటర్ల దూరంలో ఉన్న అసాన్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. అక్కడ పబ్లిక్ వాష్రూమ్ లో ఒక మహిళా శవం దొరికిందని, ఆ పోలికలు అనితతో మ్యాచ్ అవుతున్నాయని తెలిసింది. అనిత ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఆ శవాన్ని ఐడెంటిఫై చేశారు. అవునవును, అది అనిత. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఒక భయంకరమైన విషయం బయటపడింది. అదేంటంటే అనిత సైనైడ్ తాగి చనిపోయింది. కానీ పోలీసుల మైండ్ లో ఒక పెద్ద డౌట్ వచ్చింది. అనిత చనిపోవాలనుకుంటే తన విలేజ్ లోనే చనిపోవచ్చు కదా. 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి పబ్లిక్ వాష్రూమ్ లో, అది కూడా పెళ్లి బట్టల్లో ఎందుకు ఇలా చేసింది? దీని వెనుకాల ఏదో ఉందని చెప్పి పోలీసులకు అర్థమైంది. పోలీసులు అనిత ఫోన్ యొక్క కాల్ రికార్డ్స్ చూస్తే అందులో ఒక వింతైన ప్యాటర్న్ కనిపించింది. ఏంటంటే ఒక నంబర్తో గంటల తరబడి మాట్లాడుతుంది. ఎలా అంటే ఒక బాయ్ ఫ్రెండ్, ఒక గర్ల్ ఫ్రెండ్ మాట్లాడేంతగా. కానీ ఆ నెంబర్ కావేరి అనే ఒక మహిళ మీద రిజిస్టర్ అయ్యింది. పోలీసులు కావేరి నెంబర్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశారు. కానీ ది నెంబర్ ఈజ్ నాట్ రీచబుల్ అనే మెసేజ్ తప్ప ఎటువంటి రెస్పాన్స్ లేదు. దీంతో పోలీసులు కావేరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అడిగితే తెలిసింది ఏంటంటే కావేరి కూడా మార్చి 17, 2009న మిస్సింగ్ అని చెప్పి. అంటే ఆల్రెడీ ఒక మిస్ అయిన అమ్మాయి ఇంకొక మిస్ అయిన అమ్మాయితో ఎలా మాట్లాడుతుంది? దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ మిస్ అయిన కావేరి కాల్ డేట్ అని కూడా చెక్ చేశారు. అక్కడ 2 అన్నోన్ నంబర్స్తో కాల్ మాట్లాడినట్లుంది. ఒకటి వినూత, ఇంకొకటి పుష్ప. షాకింగ్ విషయం ఏంటంటే వీళ్ళు కూడా కొద్ది రోజుల ముందు మిస్సింగ్ అయ్యారు. పోలీసులు ఈ లింక్స్ అన్ని వెతుక్కుంటూ వెళ్తే వాళ్లకు ఏకంగా 20 మంది అమ్మాయిల లిస్ట్ బయటపడింది. వాళ్ళందరూ కూడా వేరు జిల్లాల నుంచి మిస్ అయిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా పబ్లిక్ వాష్రూమ్లో శవమై పడిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా చనిపోయే ముందు పెళ్లి బట్టల్లో ఉన్నవారే. ఇది ఖచ్చితంగా ఒక సీరియల్ కిల్లింగ్ కేసు అని చెప్పి పోలీసులకు అర్థమైంది. దీంతో పోలీసులు ఒక కామన్ పాయింట్ కోసం వెతుకుతుంటే వాళ్ళకు ఒక క్లూ బయటపడింది. ఈ అన్ని నెంబర్స్ కూడా ఒకే IME నెంబర్తో ఉన్న డివైస్తో యాక్సెస్ చేయబడ్డాయి. అంటే ఈ నెంబర్స్ అన్నీ కూడా ఒకే నెంబర్లో యూజ్ చేశారు. పోలీసులు వెంటనే ఆ మొబైల్ని ట్రాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ మొబైల్ దార్లకట్ట అనే ఊర్లో చూపిస్తుంది. వెంటనే పోలీసులు ఆ లొకేషన్కి వెళ్ళి చూస్తే ఆ మొబైల్ ఒక చిన్న పిల్లాడు యూజ్ చేస్తున్నాడు. ఆ పిల్లవాడిని అడిగితే ఇది మా మామ మొబైల్, మా మామ పేరు
మోహన్ కుమార్ అని చెప్పాడు. ఇప్పుడు పోలీసులకు ఒక ప్రైమ్ సస్పెక్ట్ దొరికారు, కానీ అతని మీద యాక్షన్ తీసుకోవడానికి ఎటువంటి ఎవిడెన్స్ లేదు. మోహన్ కుమార్ 1963లో పుట్టాడు. అతను అకాడమికల్లీ చాలా తెలివైనవాడు. అతను BA పూర్తి చేసి గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచర్గా పనిచేస్తున్నాడు. అందుకే అందరూ అతన్ని మోహన్ టీచర్ అని పిలిచేవారు. మోహన్ కుమార్ చూడ్డానికి చాలా ఇన్నోసెంట్గా ఫ్యామిలీ మ్యాన్లా కనిపించేవాడు. అతనికి 2 భార్యలు, పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు అతని మీద ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. మరి ఇలాంటి వ్యక్తి దాదాపుగా 20 మంది అమ్మాయిల్ని ఎలా మ్యానిపులేట్ చేశాడు? పోలీసులు మోహన్ నెంబర్ని ట్రాక్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు తెలిసింది ఏంటంటే మోహన్ సుమిత్ర అనే ఒక అమ్మాయిని తన నెక్స్ట్ టార్గెట్గా ఎంచుకున్నాడు. అనితతో ఏ విధంగా అయితే మాట్లాడేవాడో సుమిత్రతో కూడా అదే ప్యాటర్న్లో అదే విధంగా మాట్లాడేవాడు. పోలీసులు వెంటనే సుమిత్ర దగ్గరికి వెళ్ళి మోహన్ ఫోటోను చూపించారు. సుమిత్ర ఆ ఫోటో చూసి షాక్ అయింది. ఎందుకంటే సుమిత్ర కూడా మోహన్ని ప్రేమిస్తుంది, కానీ మోహన్ తన పేరుని వేరే పేరుగా చెప్పి పరిచయం చేసుకున్నాడు. వెంటనే పోలీసులు జరిగిందంతా సుమిత్రకి చెప్పి తన హెల్ప్ కావాలని అడిగారు. అక్టోబర్ 21, 2009 మోహన్ సుమిత్రను పిలిచి మనం ఇల్లు వదిలి వెళ్ళిపోదాం, బస్టాండ్కి వచ్చే అని పిలిచాడు. తను చెప్పిన విధంగానే సుమిత్ర కూడా బస్టాండ్కి వెళ్ళింది. కానీ అప్పటికే బస్టాండ్ చుట్టూ పోలీసులు ఉన్నారు. మోహన్ బస్టాండ్కి రాగానే పోలీసులు తనని చుట్టుముట్టి తన జోబులు చెక్ చేస్తే సైనైడ్ పిల్స్ బయటపడ్డాయి. ఇంకేముంది, మోహన్ కుమార్ ఆలియా సైనైడ్ మోహన్ ఆట ముగిసింది. ఇప్పుడు మనం మోహన్ సైకాలజీని అనలైజ్ చేస్తే మోహన్ ఎప్పుడు కూడా 22 నుంచి 35 లోపు ఉన్న బిలో మిడిల్ క్లాస్ అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేసేవాడు. అది కూడా ఎవరైతే కట్నం ఇవ్వలేక పెళ్లి చేసుకోకుండా ఉంటారో వాళ్ళనే టార్గెట్ చేసేవాడు. ఇక్కడ మోహన్ ఎప్పుడు కూడా వాళ్ళకు ఒక ఫ్రెండ్లా పరిచయం అయ్యేవాడు. అయిన తర్వాత వాళ్ళ పర్సనల్స్ అన్నీ తెలుసుకొని వాళ్ళకు తగ్గట్టుగా తన పేరు, తన క్యాస్ట్, తన రిలీజన్ మార్చుకునేవాడు. తను ఒక పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ అని, తనకు కట్నం అవసరం లేదని, ట్రూలో ఉంటే చాలని చెప్పి వాళ్ళను మ్యానిపులేట్ చేసేవారు. ఆ తర్వాత మా ఇంట్లో ఒప్పుకోరు, మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఒప్పించేవాడు. వాళ్ళని ఊరికి దూరంగా ఒక హోటల్కి తీసుకెళ్లేవాడు. వెళ్ళిన తర్వాత ఆ రోజు వాళ్ళతో ఫిజికల్ అయ్యి మరుసటి రోజు పొద్దున్నే పెళ్ళికి వెళ్ళే ముందు నగలు మొత్తం తీసేసి హోటల్లోనే పెడదాం, దొంగలు ఉంటారు కదా అని చెప్పి నమ్మించేవాడు. బస్టాండ్కి వెళ్ళాక మనం నిన్న నైట్ ఫిజికల్ అయ్యాం కదా, ఒకవేళ నీకు ప్రెగ్నెన్సీ వస్తే ఇబ్బంది అవుతుంది, అందుకే ఈ ట్యాబ్లెట్స్ వేసుకోమని చెప్పి సైనైడ్ పిల్స్ ఇచ్చేవాడు. ఇది వేసుకుంటే వాంతులు అవుతాయి, అందుకే ఏదైనా ఒక వాష్రూమ్లోకి వెళ్ళి ఈ ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పేవాడు. మోహన్ చెప్పిన విధంగా ఆ అమ్మాయిలు కూడా వాష్రూమ్లోకి వెళ్ళగానే తను ఇచ్చిన ట్యాబ్లెట్స్ని వేసుకునేవాళ్ళు. ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్న కొన్ని సెకండ్లలోనే బాడీలో ఉన్న సెల్స్కి ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయేవారు. ఒకసారి ఆలోచించండి, ఆ అమ్మాయి అతన్ని ట్రూగా లవ్ చేసి తనని పెళ్లి చేసుకుందాం, లైఫ్లో హ్యాపీగా ఉందామని చెప్పి తనతో పాటు వచ్చింది. కానీ చివరికి ఏమైంది? అసలు ఆ అమ్మాయి ఎందుకు చనిపోతుంది, ఆ అమ్మాయికి ఏం జరుగుతుందో కూడా తెలియదు. అది తెలుసుకునే లోపే ఆ అమ్మాయి ప్రాణాలు వదిలేస్తుంది. ఆ తర్వాత మోహన్ హోటల్కి వెళ్ళి అక్కడ ఉన్న నగలు, డబ్బును తీసుకుని మాయమయ్యేవాళ్ళు. ఇక్కడ పోలీసులు కూడా అమ్మాయి వాష్రూమ్లోకి వెళ్ళి లాక్ వేసుకొని చనిపోయింది కాబట్టి దీన్ని సూసైడ్ కేసు కింద రిజిస్టర్ చేసి కేసుని క్లోజ్ చేసేవారు. ఇది పేరెంట్స్కి తెలిసినా కూడా వాళ్ళు ఇది బయటికి చెప్పలేక సైలెంట్ అయిపోయేవారు. సైనైడ్ మోహన్ చేసిన ఈ క్రూరమైన పని వల్ల దాదాపుగా 30 మందికి పైగా అమ్మాయిలు బలయ్యారు. 2013లో కర్ణాటక గవర్నమెంట్ తనకు డెత్ సెంటెన్స్ని విధించింది. కానీ 2017లో దాన్ని లైఫ్ ఇంప్రిజన్మెంట్గా మార్చారు. ప్రస్తుతం బల్గావి జైల్లో మోహన్ తన శిక్షను అనుభవిస్తున్నాడు. ఈ కేసును రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది, ప్రేమ పేరుతోనో నమ్మకం పేరుతోనో ఎవరిని గుడ్డిగా నమ్మద్దండి. నమ్మే ముందు 100 సార్లు ఆలోచించండి. ఎందుకంటే మనిషి తన స్వార్థం కోసం దేనికైనా తెగిస్తాడు. ఇప్పుడు మీరేమంటారు? మోహన్కి పడిన శిక్ష కరెక్టేనా, లేక ఉరి శిక్ష కరెక్ట్ అంటారా? కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని క్రైమ్ డాక్యుమెంటరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.